శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు. కొట్టే సాయి ఒక సామాన్య కార్యకర్త జనసేన పార్టీలో గత ప్రభుత్వంలో ఒక నిరసన చేపట్టిన సమయంలో విచక్షణారహితంగా ఒక సిఐ అంజు యాదవ్ అనే ఆవిడ విచక్షణారహితంగా 2 చెంపలు వాయించేసి మరి ఆవిడకేం వచ్చిందో ఏం సమస్య వచ్చిందో తెలియదు. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు హుటాహుట్టిన వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఈరోజు అదే కొట్టే సాయి శ్రీకాళహస్తి ఆలయ దేవస్థానం చైర్మన్. అది ఒక సామాన్య కార్యకర్తకి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ప్రాధాన్యత గుండెల్లో చేర్చుకోవడం. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, కానీ గుర్తింపు అనేది ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇంకా ఈరోజు శాసనసభలో మంచి చర్చ జరిగింది ప్లాస్టిక్ మీద, పొల్యూషన్ మీద. సరే, ఈ సందర్భంలోని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. మీరు ఒక్క పిలుపు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మీ జన సైనికులు మొత్తం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ ఏరేస్తారు. గతంలో రోడ్లు గుంతలు పూర్తి చేశారు. అంటే అధికార ప్రాంతాలకు ఫలితాలు, ప్రతిఫలాలు మీ కార్యకర్తలు అనుభవించాలి. ఈ ప్లాస్టిక్ క్లీనింగ్, రోడ్లు గుంతలు పూడ్చడం అవి జన సైనికులు చేయాలి. మా కర్మ, ఏం చేస్తాం. ఇక పొల్యూషన్ గురించి వివిధ విషయాలు మాట్లాడుతూ ఈయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బాండా ఉమ్మగారు చాలా ఇదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి, ఆ చైర్మన్ గురించి, విశాఖపట్నం రాంకీ ఇండస్ట్రీస్ గురించి చెప్పారు. దానికి సవివరణంగా పిన్ టు పిన్ సమాధానం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏంటంటే, గతంలో ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు పరిశ్రమల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేధించడం, కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశంకి సంబంధించిన అదేది అమర్ రాజా బ్యాటరీస్ని వైసీపీ వాళ్ళు వేధించడం, పరిశ్రమ ఏకంగా తరలిపోయేలా చేశారు. ఇప్పుడు ఆ విధానం ఉండదు. ఇక్కడ పార్టీలు అది కాదు. ఇక్కడ యూపీఏ గవర్నమెంట్, జనసేన పార్టీ భాగస్వామ్యంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్లో పరిస్థితిని సవరించి అనుసరించే పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి పొల్యూషన్ లేని పరిశ్రమ ఉండదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. 1000 కోట్లు ఆదాయం ఇచ్చే ఆక్వా పరిశ్రమ కూడా పొల్యూషన్ విపరీతంగా వెదజల్లుతుంది. నేను ఇందాక అనుకున్నాను, గోదావరి పేపర్ మిల్లు అది కూడా అంతే. తిన్నగా తీసుకొని డైరెక్ట్ గోదావరిలో కలిపేస్తారు. అలాగే సముద్రాల్లో, విశాఖపట్నంలో పరిశ్రమలు ప్రతిదీ కూడా పొల్యూషన్, ఈవెన్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా అవే చేస్తాయి. దీనికి పరిష్కారం ఆలోచించాలి. కానీ పొల్యూషన్ అనే కారణంతో బెదిరిస్తే ఎవరు ఇక్కడ పరిశ్రమలు పెట్టరు. పారిశ్రామిక విప్లవం ఎంత అవసరం, పొల్యూషన్ ప్రాధాన్యత అంతే అవసరం. దానికి సవివరంగా స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకోవాలి. దశాబ్దాల తరబడి ఉన్న సమస్య ఇది. ప్లాస్టిక్ కానీ పొల్యూషన్ కానీ ఒక రోజులో కానీ ఒక సంవత్సరంలో కానీ అవ్వదు. క్రమేపీ చర్యలు తీసుకొని కొత్త టెక్నాలజీకి ఇది కూడా మాట్లాడారు ఫ్లెక్సీల గురించి. గత ప్రభుత్వం ఫ్లెక్సీలు నిషేధించింది. కానీ ఒకరోజు నిషేధంతో కొన్ని 1000 కుటుంబాలు రోడ్డును పడతాయి. అది ఆలోచించాం మనం. ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కష్టసాధ్యమైన విషయం. కానీ పీకేస్తే కుటుంబాలు ఎలా రోడ్డును పడిపోతాయి. కాబట్టి దానికి కొత్త సిస్టమ్కి అప్డేట్ అవ్వడానికి వాళ్ళకున్న మెషినరీ ఎక్విప్మెంట్ అందులోని మార్చడానికి తగిన చర్యలు తీసుకొని ఆ కుటుంబాలను రక్షించాలి. ఆ వ్యర్థాలని దాని నుంచి ప్రజల్ని రక్షించాలంటే కొంత ఆలోచనలు అదే అవసరం. అది చదువుకున్న వాళ్ళు, అధికార యంత్రాంగం సిఫార్సులు చేయాలి. దాన్ని అమలు చేయాల్సింది ప్రభుత్వం. ఇంకా పొల్యూషన్, ప్రతి పరిశ్రమ కూడా పొల్యూషను వెదజల్లని పరిశ్రమ ఉండదు. అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టని వ్యవస్థ ఉండదు. ఉదాహరణకి పెద్ద రైస్ మిల్ తీసుకుందాం. ఏమంటారు దాన్ని, కొత్తగా వేసేస్తారు. దాని మీద కనీస చర్యలు ఏమంటారు దాన్ని, పైన కప్పడం అది చేయరు. ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ గోదావరి జిల్లాలో చాలా చోట్ల, తెలంగాణలో కూడా చాలా చోట్ల ఈ సమస్య ఉంది. ఆ ఎగురుకుంటూ వస్తుంటుంది, వాహనదారుల కళ్ళలో పడుతూ ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. గట్టిగా యాక్షన్ అంటే వాళ్ళ పరిశ్రమ మూసేస్తారు. దీని పరిష్కారం
మనం రక్షణ చర్యలు తీసుకునే విధంగా, పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు పెట్టి వాళ్ళ సిస్టమ్స్ని మార్చాలి. కానీ బెదిరిస్తే పరిశ్రమలు పోతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పోతుంది. ఇది రాత్రికి రాత్రి జరిగే పని కాదు, ఒక సంవత్సరంలో కూడా అవుతుందని నమ్మకం లేదు. అలాగే ప్రభుత్వాలు చేసే పని, ప్రజలు చేసే పని, మనం తిన్న చోటే పారేస్తాం. ఆ పారేసినవి ప్లాస్టిక్ ఎక్కువ మనమే వాడతాం. పేపర్ వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇతరత్ర. మరి అక్కడ కాలువల ఆక్రమణకు గురవుతున్నాయి. ఎప్పటికప్పుడు కాలువలు తీయడం అది అవ్వదు. ఇదంటే కాబట్టి ఇదొక సామాజిక బాధ్యత. ప్రభుత్వం కాదు, ప్రజల భాగస్వామ్యంతో, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో, రైతుల భాగస్వామ్యంతో, వ్యాపారస్తుల భాగస్వామ్యంతో ఇదంతా చేసిన నాడు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ పొల్యూషన్ అంతమవుతుంది. కానీ ఇందులో ఏ వ్యవస్థ సహకరించకపోయినా పొల్యూషన్ అనేది ఈ మన భవిష్యత్ తరాలను కబలించేసే సమస్య. కాబట్టి ఇక్కడ వ్యక్తులు, పార్టీలు, రాజకీయాలు సమస్య కాదు. అదే ఎవరు పడితే వాళ్ళకి పరిశ్రమలు ఉంటాయి. ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళు పార్టీలో చేస్తారు, ఏదో పార్టీ ఎంపీ అవుతారు, లేకపోతే ఏదోటి అవుతారు. అది ప్రామాణికం కాదు కదా. పార్టీ ప్రామాణికం కాదు. మొత్తం వ్యవస్థని మనం రెగ్యులరైజ్ చేయాలంటే ఇలా వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరు వ్యక్తుల్ని కార్నర్ చేస్తే అవుతుంది. మొత్తం వ్యవస్థని కార్నర్ చేసి ఇన్ని వ్యవస్థలు సహకరిస్తే ఆ పొల్యూషన్ అన్నది అంతమవుతుంది. కానీ లేకపోతే భవిష్యత్ తరాలు ఇప్పుడు ముక్కుకోటే మాస్క్ వేసుకున్నప్పుడు అదే ఆదిత్య 369 సినిమాలో చూపించినట్టు మొత్తం బాడీకి మాస్క్ వేసుకు తిరిగి రోజులు కూడా వస్తాయి. ఇదే విధానం కంటిన్యూ అయితే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాకా శాసనసభలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరితో చర్చించి క్రమేపీ ఈ నిర్ణయాలన్నీ ఆంధ్రప్రదేశ్ని పర్యావరణ రహిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ వందే మాతరం, జై హింద్.